నేనిప్పుడు ప్రస్తుతం దాయిబాగ్ అంటే ఆసిఫ్ నగర్‌లో ఉన్న దాయిబాగ్ దగ్గరున్నాను. ఇక్కడ ఓ టెంపుల్ ఉంది. టెంపుల్ దగ్గర ఖాళీ స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకుంటున్నారు. దాయిబాగ్ సంక్షేమ సంఘం వాళ్ళు ఆక్రమించుకున్నారు. వాళ్ళకు ఏదో ఇద్దామని జెప్పేసి కొంచెం ప్లేస్ ఇస్తే మొత్తం ఆక్రమించుకున్నారు అని జెప్పేసి ఇక్కడ ఆరోపిస్తున్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ మీ పేరు? నా పేరు ఉషారాణి. పి. ఉషారాణి. పి. ఉషారాణి. ఎప్పటినుంచి ఈ సమస్య మీకు? ఇప్పుడు దాదాపు ఒక 5-6 నెలల నుంచి జరుగుతుంది ఈ సమస్య. ఇంతకుముందు చిన్న రూము మా అమ్మ ఉన్నప్పుడు సంక్షేమ పథకం కింద ఏదో గుడికి కమిటీ హాల్ లాగా కట్టుకోమని మా అమ్మ ఇచ్చింది అప్పుడు. ఇప్పుడేం చేస్తుండ్రు, వాళ్ళు మొత్తం గులగొట్టేసి 4 అంతస్తుల కాంప్లెక్స్ కడతారట. ఎట్లా కడతారు అని మీరు అంటే ఏమంటారు, మీ అమ్మ రాసి ఇచ్చింది అని అంటున్నారు. అది మా అమ్మ రాసియలేదు. అది మాకు పేపర్ తెచ్చి చూపెట్టమంటే పేపర్ లేదు అని చెప్తున్నారు. అయితే 2007లో మేము ట్రస్ట్ చేసినాం అన్నట్టు బస్తీ వాళ్లకు. ట్రస్ట్ చేస్తే ఏమైంది, ఇప్పుడు మా అమ్మ చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు నీదేం లేదు, నువ్వెవరు, నీకు సంబంధం లేదు, నువ్వు వెళ్ళిపో అది ఇదని మమ్మల్ని గుళ్ళకు కూడా రాణిస్తలేరు. గుళ్ళకు వస్తే కూడా తిడుతున్నారు. వాటి కిరాయి దిక్కులు పోతే తిడుతున్నారు. ఈ గుడికి దాదాపు 15-20 వేల కిరాయి వస్తుంది. ఆ కిరాయి మొత్తం వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళే గుడి మెయింటైన్ చేస్తారు, అని చేస్తారు. మేమేమన్నా మా అమ్మ చనిపోయినాక కూడా మమ్మల్ని కూడా 3 సంవత్సరాల దాకా అందరిని అడిగిన, ఎట్లా మరి ఈ పరిస్థితి, అమ్మ చనిపోయింది కదా ఇప్పుడు ఎట్లా అంటే, ఏం లేదు, నీదేం లేదు, నీకెందుకు ఇస్తాం, మీ అమ్మ చనిపోయింది అయిపోయింది, మీ అమ్మ మాకు రాసి ఇచ్చింది. ఏం రాసి ఇచ్చింది? అట్లా కూడా 3 సంవత్సరాలు వెయిట్ చేసిన, ఏ పేపర్ నాకు చూపెట్టకపోతే నేను కోర్టుకి వెళ్ళి వీళ్ళ మీద 21 నెంబర్ మీద కేసు పెట్టినాను. ట్రస్ట్ క్యాన్సిల్ అని కేసు పెట్టుకున్నాను. ఆల్రెడీ వాళ్ళకి నోటీసులు కూడా వచ్చినాయి. ఇప్పుడు నోటీసులు వచ్చినాక వాళ్ళు ఏం చేస్తుండంటే, శివాలయం పక్కన కొంచెం ల్యాండ్ ఉంది, 60 గదాలు అంటున్నారు కానీ 60 కాదు, అది ఎక్కువనే ఉంటుంది, దాదాపుగా 100 గదాల వరకు ఉండొచ్చు నా ఐడియా ప్రకారము. అదేం చేస్తుండ్రు, కూలగొట్టి పాత రూమ్ కూలగొట్టి కొత్త కన్స్ట్రక్షన్ చేస్తారు. నేను అన్నది ఏంటంటే, ఇది దేవాలయం ల్యాండ్, నేను కోర్టులో కేసు పెట్టిన, మీ మీద 21 నెంబర్ మీద పెట్టిన, కోర్టులో కేసు ఉన్నప్పుడు మీరు ఎట్లా కడతారు అని నేను వాళ్ళని ఆపిన. అంటే వాళ్ళు ఏమంటారు, నువ్వు గుడి మీద పెట్టినవు కేసు, ఈ జాగాకు గుడికి సంబంధం లేదని వాళ్ళు అంటారు. కాకపోతే ఏంటంటే, మరి జాగాకు గుడికి సంబంధం ఎట్లుండదు, ఇది దేవాలయం పక్కనే ఉంది, శివాలయం పక్కన, శివాలయానికి సంబంధించిన ల్యాండే ఇది. అయితే మా అమ్మ ఉత్తగా అప్పుడు ఏదో చెప్పింది, అంత బట్టికే అయిపోయింది. అయితే పేపర్ ఉంది అని అన్నారు. ఇది కట్టే ముందు ఏమన్నారు, పేపర్ ఉంది అని అన్నారు. పేపర్ ఉంది అంటే నేనేం చేసాను, సరే ఏం పేపర్ రాసి ఇచ్చిందో మా అమ్మ తీసుకురండి అని చెప్పిన. అంటే ముందేమన్నారు, సరే తెస్తామన్నారు, 4 రోజులు టైం ఇవ్వండి తెస్తామంటే, సరే తీసుకురండి అన్నాం. 4 రోజుల తర్వాత ఏం చేసిండ్రు, పేపరు ఎత్తుకుతున్నాం దొరకలేదు అన్నారు. సరే తీసుకురండి అన్న. మళ్ళీ ఎవరైతే పెద్ద మనిషి వచ్చి మీ అమ్మ రాసి ఇచ్చిన పేపర్ ఉంది నా దగ్గర అని చెప్పిండో, ఆ పెద్ద మనిషి వచ్చి నాకు పోయిన వారం వచ్చి, అమ్మ పేపర్ దొరకలేదు, మీ అమ్మ రాసి ఇచ్చిన పేపర్ పోయింది అన్నాడు. సరే అని నేను ఊరుకున్నాక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే, పోలీసు వాళ్ళు వచ్చి వద్దు అనగానే ఆపేస్తున్నారు. పోలీసు వాళ్ళు పోగానే మళ్ళా కడుతున్నారు. రోజు సాయంత్రం కాగానే 50-60 మంది జమ అవుతున్నారు. ఇక్కడ తాగుడు తందనాలాడు, ఇష్టం వచ్చిన తిట్టడం మమ్మల్ని ఎట్లా పడితే అట్లా. మొన్న కూడా 50 మంది మా ఆయన మీదకి వచ్చారు. ఏమంటే, బీజేపీ గారు కిషన్ రెడ్డి గారు మాకు పర్మిషన్ ఇచ్చిండ్రు, కిషన్ రెడ్డి ఫండ్స్ శాంక్షన్ చేసిండ్రు, కిషన్ రెడ్డి కట్టుకోమని అంటున్నారు. కిషన్ రెడ్డి గారు మా దేవాలయం ల్యాండ్లో, మా ప్రైవేట్ ల్యాండ్లో ఆయనకేం హక్కు ఉందమ్మా ఇవ్వడానికి? ఆయనకు ఉండదు కదా. ఇప్పుడు ఏ పార్టీ అయినా ఇచ్చిందంటే గవర్నమెంట్ దానికి సంబంధిస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరైనా ఇవ్వచ్చు, ఓకే. కానీ మా దేవాలయం ల్యాండ్ మీద వాళ్ళు ఎట్లా ఇస్తారు మాకు? నేను ఆ మాట అంటే కూడా వాళ్ళు వినిపించుకోవట్లేదు. పోలీసు వాళ్ళ దగ్గర పోతే కూడా వాళ్ళు పోతుండ్రు, రోజు ఇదే గొడవలు అయిపోతున్నాయి. రోజు ఇదే గొడవలు అవుతుంటే నేనేం చేసిన, అయితే వీళ్ళు ఏం చేసిండ్రు, గొడవలు వీళ్ళని బాగా చేసే వరకు లాస్ట్కి ఏం చేసిండ్రు, వీళ్ళు ఒక లెటర్ ప్యాడ్ మీద మా అమ్మ రాసి ఇచ్చినట్టు ఈ జాగా మా అమ్మ రాసి ఇచ్చినట్టు రాసి, మా అమ్మ సంతకం దొంగ సంతకం పెట్టుకొని అక్కడ ఇచ్చిండ్రు. ఎక్కడ పోలీస్ స్టేషన్లు ఇచ్చారు, సీఏ గారికి ఇచ్చారు. వాళ్ళు ఒక లెటర్ ప్యాడ్ మీద సంతకం పెట్టింది ఇచ్చిండ్రు. అది సంతకం మీ అమ్మగారిదా లేకపోతే ఫోర్జరీ చేసిన సంతకం? ఫోర్జరీ చేసిన సంతకము. అట్లాంటివి సంతకాలు మా అమ్మాయి అన్ని దగ్గర నా దగ్గర ఉన్న పేపర్లలో దాదాపు 20 పైనే ఉన్నాయి. మా అమ్మ రేషన్ కార్డు కూడా ఉంది, కావాలంటే మీకు చూపిస్తాను నేను. మా అమ్మ సంతకం కాదు, అది ఫోర్జరీ చేసిండ్రు, మా అమ్మ ఇచ్చిందని చెప్తున్నారు. మరి మా అమ్మ వాళ్ళకి ఇస్తే 2007లోనే ట్రస్ట్ చేసినాం. ఆ రోజు నన్ను, మా అక్కను, మా ఆయనను అందరిని తీసుకుపోయి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సంతకాలు పెట్టించింది కదా. మరి వీళ్ళకి ల్యాండ్ ఇచ్చిన రోజు కూడా మాతో సంతకాలు పెట్టిస్తుండే కదా. మాతోని సంతకం లేకుండా వీళ్ళు ఒక్కరికి ఎట్లా రాస్తారు? మా అమ్మ అది కూడా ఓన్లీ లెటర్ ప్యాడ్ మీద. ఈ దాయిబాగ్ మొత్తం దగ్గర 40, 50, 100 ఇండ్లు ఉన్నాయి. అందరికీ రిజిస్ట్రేషన్ చేసి నోటీస్ చేసి అందరికీ స్టాంప్ పేపర్ మీద పెట్టింది. ఈ దానం చేసిన ల్యాండ్ లెటర్ ప్యాడ్ మీద ఎట్లా రాసిస్తుంది?
చెప్పండి. ఇప్పుడు ఇదంతా ఎవరి పేరు మీద ఉంది? ఈ గుడి గాని, ఈ గుడి చుట్టూ ఉన్న అదే ప్లేస్ గాని? ఇదంతా ముందు మా అమ్మ పేరు మీద ఉండే. మా అమ్మ బయట కొట్లాడినాక కూడా మా అమ్మకు కూడా జడ్జిమెంట్ వచ్చింది. మా అమ్మ బయట జాగ విషయంలో 40 సంవత్సరాలు కొట్లాడింది. ఆ డిగ్రీ కూడా వచ్చింది. ఈ జడ్జిమెంట్ మొత్తం మా అమ్మ పేరు మీదనే ఉన్నది అన్నట్టు. మొన్నటి వరకు మా అమ్మ పేరు మీదనే ఉన్నది. ఇప్పుడు వీళ్ళు నడిపిస్తున్నారు. కిరాయిలు కూడా వీళ్ళు తీసుకుంటున్నారు. వీళ్ళు నడిపించి వీళ్ళు ఇట్లా దౌర్జన్యం చేస్తున్నారు. ఆ జాగా కూడా మాదని వాళ్ళు కబ్జా చేస్తున్నారు. ఇప్పుడు ఇంతే, అంతే. అంటే ఇప్పుడు ఈ సమస్య ఇప్పుడు మీ పేరు మీద ఈ భూమి లేదు. ఈ భూమి దేవాలయం పేరు మీద ఉంది. ఇప్పుడు దీన్ని చూసేది మాత్రం వాళ్ళు ట్రస్టీలు 2007 నుంచి. ఇప్పుడు మీరేమంటున్నారంటే ఆ ఖాళీ స్థలంలో బీజేపీ పార్టీ ఆఫీస్ కట్టొద్దు అంటున్నారు. అసలు అది కట్టే అధికారం ఎవరికి లేదు. అది ఏ పార్టీకి లేదు. అది కట్టొద్దని మేము చెప్తున్నాం. కడతామని వాళ్ళు అంటున్నారు. ఎట్లా కడతారు? దేవాలయం లాంటి ఎట్లా కడతారు? వాళ్ళకి ఏం అధికారం వాళ్ళు కట్టడానికి? అయినా ఆల్రెడీ అది ఓనండి కోర్టులో వాళ్ళ మీద కేసు ఉండంగా కూడా వాళ్ళు ఎట్లా కడతారు? ఇది 21 నెంబర్ మీద కేసు నేను బుక్ చేసిన. వాళ్ళ దగ్గర మొత్తం వాళ్ళకు నోటీసులు కూడా ఉన్నాయి. మరి వాళ్ళు ఎట్లా కడతారు? కోర్టును కాదని కడతారా? వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారా? ఉన్న దాంట్లోనే ఉండేది ఉండే. అది కూలగొట్టి ఇప్పుడు కట్టాలని ఏం అవసరం? ఇప్పుడు 20 లక్షలు పెట్టి పెద్ద కాంప్లెక్స్ కడతామంటే అది ఎట్లా అవుతుంది? మరి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నిన్న ప్రజావాణికి వచ్చారు. ఇప్పుడు పోలీసులకు చెప్పారు, కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయబోతున్నారు? వీళ్ళని అంటే ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఆపాలి అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మేము ఏం చేయాలంటే మళ్ళీ మేము పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఈరోజు కంప్లైంట్ చేయాలనుకుంటున్నాము. ఇంకోటి ఈ సంతకం కూడా ఫోర్జరీ కేసు కింద నేను బుక్ చేయాలనుకుంటున్నాను. వీళ్ళ మీద కోర్టులో కేసు పెడదాం అనుకుంటున్నాను. అది మా అమ్మ సంతకం మాత్రం ఖచ్చితంగా కాదు. అది ఆ రైటింగు ఆ సంతకము దీంట్లోనే ఒక వ్యక్తి రాసిండు. ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలుసు. ఆ రాసిన వ్యక్తి కూడా నాకు తెలుసు. ఆ రైటింగ్ ఆ సంతకం ఒక్కడిదే. దీనిపైన మీరు చర్యలు తీసుకోవాలి. అట్లా మీరు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడే ఉంటారా? పక్కన ఇంట్లో ఉంటారా? మేము పక్కన ఇంట్లో ఉంటాం. ఇక్కడ కాదు, ఇక్కడ ఉండేది మా అమ్మ లోపల. ఇప్పుడు ఇదంతా మాదే. మా అమ్మ లోపల ఉంటుండే, మేము ఉండేది ఆ పక్కనే. ఇప్పుడు ఆ గేట్ పక్కనే. ఇంకోటి ఏం చేస్తుందంటే మా ఇంటి ముందర దాకా మొత్తం బేస్మెంట్ వేసి మా కట్టడానికి కూడా లేకుండా అట్లా కూడా చేస్తున్నారు. మా ఇంటి ముందర దాకా కట్టేస్తున్నారు మొత్తం. ఎట్లనన్నా పోని ఏమన్నా కానీ మావి మొత్తం లోపల 5 ఫ్యామిలీలు. వీళ్ళ అన్నదమ్ములు 5 ఫ్యామిలీలు లోపలనే ఉంటాయి. మాకు పోవడానికి కూడా దారి లేకుండా దారికి కూడా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు. అట్లా మా అమ్మ పేరు వి లక్ష్మీ నరసమ్మ. వంకాయలపాటి లక్ష్మీ నరసమ్మ. అక్కడ మా అమ్మ పేరు బోర్డు అన్ని ఉన్నాయి. అట్లా చెప్పండి అమ్మా. ఇప్పుడు బయట వాళ్ళు అంటే ఎక్కడ ఏ ఏరియా వాళ్ళు? ఏ ఏరియా వాళ్ళంటే ఈ చుట్టుపక్కల శంకర్ నగర్ అని ఉంటుంది, గుడ్డిమల్కాపర్ అని ఉంటుంది, తాళగడ్డ అని ఉంటుంది. వీళ్ళు ఏం చెప్తుందంటే ఇప్పుడు బీజేపీ అని చుట్టుపక్కల ఎంతమంది బీజేపీ వాళ్ళు ఉంటే అంతమంది వస్తున్నారు. మొన్న పోలీస్ సీఏ గారు రాగానే మొత్తం డింగ్ అని 100 మంది ఊరికొచ్చేసారు. బయట వాళ్ళు రావడానికి ఏం అధికారం? పోనీ ఇక్కడ ఉన్నోళ్ళు మాట్లాడుతుంటే అదొక అధికారం. మా ఇద్దరిని మమ్మల్ని చాలా టార్చర్ పెడుతుండ్రు. 5-6 నెలల నుంచి అయితే మాకు తిండి లేదు, నిద్ర లేదు, మొత్తం ఇచ్చేసేస్తున్నారు. మేము వీళ్ళని నమ్మి గుడి మేము వీళ్ళ హ్యాండ్ ఓవర్ చేస్తే వీళ్ళు చేసే రాజకీయం మీద మాకు ఇట్లనే ఉంటుందా మర్యాద? ఇట్లనే ఉంటుందా? అంటే బయట అందరినీ తీసుకొచ్చుడు. మొన్న ఈ తెల్ల బట్టలు వేసుకొని ఇప్పుడు మాట్లాడుతుండు చూడు శ్రీనివాస్ అనేట ఆయన, తాగి డ్రింక్ చేసి అక్కడికిక్కడ దుంకుకుంటూ దాదాపు గంట సేపు తిట్టిండు. నన్ను ఇష్టం వచ్చిన తిట్లు తిట్టిండు. మా ఆయన మీదకి 50 మంది వచ్చారు కొట్టడానికి. అది ఎంతవరకు కరెక్ట్? బయట వాళ్ళు ఎందుకు రావాలి? బయట వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ కావాలి? ఎలా కట్టుకుంటారు? ఎట్టి పరిస్థితులలో ఇక్కడి వరకాయే అక్కడి వరకు అమ్మ. ఏదైతే అది అవుతుంది. మేము మొత్తం ఇదైపోయినాం, సఫర్ అయిపోయినాము. ఎక్కడికి అసలు ప్రభుత్వం మాకు హెల్ప్ చేస్తుందా చేయదా అది భగవంతుని తెలుసు, వాళ్ళకి తెలుసు. వెనుక ఉండి ఎవరేం నడిపిస్తుందో నేను ఎవరి పేరు చెప్పని నాకు సంబంధం కూడా లేదు. ఇది మాత్రం న్యాయంగా దయచేసి మీరు ప్రభుత్వాలన్నీ తీసుకొని చట్టవిరుద్ధంగా మీరు వీళ్ళని ఆపాలని చెప్తున్నా. లేకపోతే నేను మళ్ళీ వీళ్ళ మీద మాత్రం ఫోర్జరీ కేసు కంపల్సరీ పెడతా. అది మా అమ్మ సంతకం కాదు, మా అమ్మ రైటింగ్ కాదు. అదొక్కటి చాలు నాకు ఆధారం. నేను ఎక్కడికంటే అక్కడ పోయి కేసు బుక్ చేస్తాను వీళ్ళ మీద. అట్లా ఇంకోటి ఏంటంటే మేము రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా మేము చెక్ చేసుకున్నాం నిన్న. చేస్తే దాంట్లో ఏమని వచ్చింది? దేవాలయం ల్యాండ్ అనే వచ్చింది. మరి మా అమ్మ దానం ఇస్తే దానం ఇచ్చిన పేరు వీళ్ళ పేరు రావాలి కదా. దానం ఇచ్చిన వాళ్ళది ఉంటుంది కదా. దేవాలయం ల్యాండ్ అనే వచ్చింది. దేవాలయం ల్యాండ్ అనే వచ్చింది. మేము నిన్ననే చేసినాం, నిన్ననే వచ్చింది మాకు ఆ పేపర్. మరి ఇన్ని తప్పుడు మాటలు మాట్లాడి వీళ్ళకి కట్టడం అంత అవసరమా వీళ్ళకు? చెప్పండి మీరు, అవునా కాదా? ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోండి అండి. ఇప్పుడు మేము కూడా ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి అసలు సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది వాళ్ళది మాట కూడా మేము వినాలి.
విన్నాక ఏం జరుగుతుంది అని చెప్పేసి మేము కూడా మా ఛానల్ ద్వారా చూపిస్తాం. మీ సమస్యను అంతటిని మేము ఖచ్చితంగా ప్రభుత్వం వరకు వెళ్ళేలా మేము కూడా ప్రయత్నం చేస్తాము. సో చూశారు కదా, వృద్ధ దంపతుల్ని రాత్రిపూట వచ్చి మరీ గొడవ పెడుతున్నారు, తిడుతున్నారు, అంటే అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో వీళ్ళ అమ్మగారిది దేవుడి పేరు మీద ఉన్న టెంపుల్ని వాళ్ళు ఎలా కట్టుకుంటారు, ఆ పార్టీ ఆఫీస్ ఎలా కడతారు అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ కిషన్ రెడ్డి గారు వాళ్ళ వెనుకుంటే ఆ పని అసలు చేయనియరు అని చెప్పి కూడా వీళ్ళు నమ్ముతున్నారు. సో చూద్దాం, లోపలికి మనం వాళ్ళతో కూడా మాట్లాడి అసలు ఏం జరుగుతున్నది అనేది మనం కన్క్లూడ్ చేసుకుందాం.